పెద్దాపురం అనే గ్రామంలో విజయ్ అని ఒక కుర్రవాడు ఉండేవాడు. అతడు రోజు స్కూల్కి వెళ్ళే దారిలో ఒక పిల్లి తన పిల్లలను నోట కరుచుకుని వెళ్ళటం చూసి చాలా బాధపడ్డాడు. అసలు పిల్లికి దయ లేదు, జాలి లేదు. ఏంటి తన పిల్లలను నోట కరుచుకుని వెళ్తుందని ఎంతో బాధపడ్డాడు. మరి కొన్ని రోజుల తర్వాత తన వీధి గుమ్మలో కూర్చుని విజయ్ చదువుకుంటూ ఉన్నాడు. ఒక కోతి తన పిల్లను కడుపులో దాచుకుని చెట్టెక్కడం చూసి ఆ దృశ్యం విజయ్కి చాలా విచిత్రంగా అనిపించింది. విజయ్ ఆ తర్వాత రోజు నుంచి తన పుస్తకాల బ్యాగ్ కడుపుకు తలిగించుకుని చెట్టెక్కడం మొదలెట్టాడు. కానీ ఒకరోజు వాళ్ళ తండ్రి చూశాడు. అరే విజయ్, ఏం చేస్తున్నావు? చదువుకోమంటే చెట్టెక్కుతున్నావా? మెల్లగా దిగు, పడిపోతావు. స్కూల్కి వెళ్ళి చదువుకోరా అంటే చెట్టెక్కుతున్నావా? కింద పడితే కాళ్ళు చేతులు విరిగిపోతాయి. అర్థమైందా చెబుతున్నది? ఒకరోజు స్కూల్లో తన మాస్టారు పాఠాలు చెబుతూ ఉన్నాడు. మాస్టర్ గారిని ఇలా అడిగాడు. టీచర్, మే ఐ ఆస్క్ ఎ క్వశ్చన్ అబౌట్ టుడేస్ లెసన్? విజయ్, నీకు ఎలాంటి డౌట్ ఉన్నా అడుగు. మాస్టర్ గారు, నేను బడికి వస్తుండగా పిల్లి తన పిల్లలను నోట కరుచుకుని వెళ్ళటం చూసాను. పాపం పిల్లకు బాధ కలగదా? పిల్లలేటడియా. అలాగే ఒకటి మా ఇంటి ముందు ఉన్న చెట్టు పిక్కి తన పిల్లను కడుపున అతికించింది. ఆ పిల్ల జారి పడిపోవడం మాస్టర్ గారు. ప్రశాంత్, దానిని మార్జాల కిశోర న్యాయం అంటారు. అంటే పిల్లి తన పిల్లలను గట్టిగా, భద్రంగా, ఎటువంటి బాధ కలగకుండా వేరొక చోటికి ఎలా తీసుకువెళుతుందో అలాగే కోతి కూడా తన పిల్లలను క్షేమంగా చెట్టుపైకి తీసుకువెళుతుంది. అదేవిధంగా మీ టీచర్ చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని చదివితే ఆనందిస్తారు. దానినే కిశోర న్యాయం అంటారు. విజయ్ ఆ రోజు నుండి చెట్టెక్కడం మానేసి బాగా చదవటం ప్రారంభించాడు. బాగా చదివి స్కూల్ ఫస్ట్ వచ్చాడు. మంచి ప్రైజు కూడా గెలుచుకున్నాడు. విజయ్ తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. మా కొడుకు ఇంత బాగా చదువుతున్నాడని చెప్పి. ఒక కొడుకు తల్లిదండ్రులకి ఏం చెయ్యాలి అనేది విజయ్ ఈ కథలో చేసి చూపించాడు. గురువు గారి మాట, గురువు గారి మాట, గురువు గారి మాట, గురువు గారి మాట. దారిలోన పిల్లి ఒకటి పిల్లను నోట కరువగా, అయ్యో పాపం నొచ్చునని బాలుడు బాధపడెనుగా. ఇంటి ముందు చెట్టు పైన కోతి వింత చేష్టలు, తల్లి పొట్టను విడనట్టి పిల్ల పట్టు తపనలు, చూసి చూసి మురిసిపోయే అబాల విజయ్. అర్థం కాని ఆ దృశ్యం ఎంతో సందిగ్ధం. గురువు గారి మాట, గురువు గారి మాట. కోతిలాగా మారాలని కోరిక ఒకటి పుట్టెను. పుస్తకాల సంచిని తా కడుపుకు గట్టిగా కట్టెను. చెట్టు ఎక్కి జారిపోయే ప్రమాదము తెచ్చెను. తండ్రి చేత చివాట్లు తిని కన్నీరు పెట్టెను. ఏది తప్పు ఏది ఒప్పు తెలియని వైనం దిగులుతోనే గడిపాడు ఆ మాయక సమయం. గురువు గారి మాట, గురువు గారి మాట. మాస్టారి బోధనతో సందేహం తీరెను. కథలోని పరమార్థం కళ్ళెదుటే నిలిచెను. పిల్లి అంటే గురువు గారి బాధ్యత అని తెలిసెను. కోతి అంటే శిష్యుడి పట్టుదల అని పిలిచెను.
గట్టిగా పట్టిన కోతి పిల్లనయ్యాడు. చెట్టు కాదు చదువులనే ఉన్నత శిఖరం ఎక్కాడు. ఏకాగ్రతే సాధనగా ప్రథమ శ్రేణిలో నిలిచాడు. తల్లిదండ్రుల ముఖంలోన ఆనందాన్ని నింపాడు. గురువుగారి మాట, గురువుగారి మాట, గురువుగారి మాట, గురువుగారి మాట.